అధికారులందు ఆమె తీరు వేరు. ఉమ్మడి రాష్ట్రం నుంచి నేటి తెలంగాణ వరకు ప్రభుత్వం ఏ బాధ్యతలు అప్పగించినా తమదైన మార్కు చూపించి ప్రజల అధికారినిగా గుర్తింపు పొందారు. రాజకీయాలకు అతీతంగా పనిచేశారన్న పేరు తెచ్చుకున్నారు. మరింకెందుకు ఆమె పేరు పొలిటికల్ గా సెన్సేషన్ అవుతున్నారు? ఆమె చుట్టూ రాజుకున్న వివాదం దేశవ్యాప్తంగా ఎందుకు సంచలనమవుతోంది? ఇంతకీ ఎవరు ఆఫీసర్, ఏంటా కదా? ఆసక్తికరంగా ఐఏఎస్ స్మితా సబర్వాల్ తీరు. ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అంటున్నారా? కంచభూముల వివాదంలో స్మిత దూకుడు. వరుస ట్వీట్ల వెనుక అంతరార్థమేంటి? సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ ఇప్పుడు రాష్ట్ర, దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అంశం ఏదైనా సరే తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా వ్యక్తం చేసే స్మిత ఇటీవల కంచగచ్చిబౌలి భూ వివాదంలోనూ ఎక్స్ వేదికగా చేసిన పోస్టులు సంచలనం రేపాయి. కంచగచ్చిబౌలి భూముల్లో బుల్డోజర్ల చొరబాటుతో వన్యప్రాణులన్నీ కకావికలమవుతున్నాయన్నట్టుగా ఉన్న ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పిక్ ను ఆమె ఎక్స్ లో పోస్టు చేయడంతో వివాదం రాజుకుంది. అది ఫేక్ ఫోటోగా తేల్చిన ప్రభుత్వం దాన్ని షేర్ చేసిన వారందరికీ నోటీసులు ఇస్తుంది. అందులో భాగంగా ఇటీవల స్మితా సబర్వాల్ కు కూడా పోలీసులు నోటీసులు ఇవ్వడం దుమారానికి కారణమైంది. ఈ విషయం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. ప్రభుత్వంలో భాగంగా ఉన్న ఐఏఎస్ ఆ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నించడం, విచారణ ఎదుర్కోవడం పెద్ద రచ్చకే దారితీశాయి. చెట్లు నరకడాన్ని తప్పుబడుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నట్టుగా స్మిత మార్చి 31న ఎక్స్ లో పోస్టు చేశారు. ఈ విషయంలో ఏప్రిల్ 12న పోలీసులు నోటీసులు ఇవ్వగా ఆమె విచారణకు కూడా హాజరయ్యారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా పోలీసుల విచారణకు సహకరించానని, వారడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చానని ఎక్స్ వేదికగా మరో పోస్టు పెట్టిన స్మిత తన వ్యాఖ్యలతో ఎపిసోడ్లో మరింత వేడి పెంచేశారు. చట్టం అందరికీ సమానమా? ఎంపిక చేసిన వారినే టార్గెట్ చేస్తున్నారా అంటూ ఆమె ప్రశ్నించడం కలకలం రేపింది. తాను షేర్ చేసిన ఏఐ ఇమేజ్ ను 2000 మంది షేర్ చేశారని, వారందరికీ నోటీసులు ఇచ్చారా, కేవలం నా ఒక్కదానికే ఇచ్చారా అన్నట్టుగా ఆమె ఎక్స్ వేదికగా పోలీసులను ప్రశ్నించడం చర్చనీయాంశంగా మారింది. అలా కాని పక్షంలో తన ఒక్కదానినే టార్గెట్ చేసినట్టుగా భావించాల్సి వస్తుందంటూ తన పోస్టులో ఘాటు వ్యాఖ్యలు చేశారు స్మిత. దీంతో ఆమె తీరు మరోసారి పొలిటికల్ సెన్సేషన్ గా నిలిచింది. ఇప్పటికే పొలిటికల్ గా రచ్చరచ్చ జరిగిన ఈ కంచగచ్చిబౌలి భూ వివాదానికి స్టేటస్ కోతో తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చింది సుప్రీంకోర్టు. అయితే ఈ వివాదంలో పోలీసుల విచారణ మాత్రం కొనసాగుతుండటంతో స్మితా సబర్వాల్ ముచ్చట తెరమీదకొచ్చింది. మొదట ప్రభుత్వాన్ని, ఆ తర్వాత పోలీసుల తీరును ప్రశ్నిస్తూ ఆమె పెట్టిన పోస్టులు వైరల్ గా మారాయి. ఆమె ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అంటున్నారా అనే చర్చ జరుగుతుంది. ఇప్పటికీ ఈ వ్యవహారం ఢిల్లీ స్థాయిలో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టిందనే అభిప్రాయమూ ఉంది. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వంతో తగ్గేదేలే అన్నట్టుగా స్మితా సబర్వాల్ తలపడుతుండడం ఆసక్తి రేపుతోంది. స్మితా సబర్వాల్ వ్యవహార శైలిపై సీఎంఓ కూడా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది. ప్రభుత్వ ఉన్నతాధికారిగా ఉండి సర్కార్ నిర్ణయానికి వ్యతిరేకంగా స్పందించడమే తప్పనుకుంటే దానిని కొనసాగిస్తూ వివాదాన్ని మరింత పెద్దగా చేస్తుండడంపై సీఎంఓ వర్గాలు ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. అయితే స్మితా సబర్వాల్ ఒక ఐఏఎస్ అధికారి. ప్రభుత్వంలో ఉన్నత స్థాయి బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆమె ఇలా వ్యవహరించవచ్చా అనే చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఇది సర్వీస్ రూల్స్ ని అతిక్రమించడం కిందకి వస్తుందని కొందరు, భావ ప్రకటన స్వేచ్ఛ అందరికీ ఉంటుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. గత ప్రభుత్వంలో ఎన్నో చెట్లు నరికినా స్పందించని స్మిత ఇప్పుడే ఎందుకిలా రియాక్ట్ అవుతున్నారంటూ అధికార పక్షం నుంచి ప్రశ్నిస్తున్న వారు కూడా ఉన్నారు. సబ్ కలెక్టర్ గా తన ప్రస్థానం మొదలెట్టి ఆ తర్వాత కీలక స్థాయికి ఎదిగిన సబర్వాల్ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కీలకమైన బాధ్యతలు నిర్వహించారు. సీఎంఓలో ఉంటూ నీటిపారుదల శాఖ వ్యవహారాలన్నీ ఆమె చూశారు. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ చేస్తున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఎదుట కూడా ఆమె హాజరయ్యారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ప్రభుత్వ యువజనాభివృద్ధి, పర్యాటక అండ్ సంస్కృతి కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న స్మితా సబర్వాల్ అప్పట్లో అక్కినేని కుటుంబంపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల వ్యవహారంలోనూ ఆవేదన వ్యక్తం చేస్తూ ట్వీట్ చేయడం సంచలనం రేపింది. ఇప్పుడు మరోసారి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఆమె వ్యవహరిస్తున్నారన్న వాదన తెరమీదకొచ్చింది. మరి రూల్స్ ప్రకారం ఆమెపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? ఇప్పటికే డ్యామేజ్ భారీగా జరిగింది కాబట్టి కామ్ గా ఉంటుందా అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.